నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం లోక్ అదాలతులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 8వ అదనపు జిల్లా జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు మామిడాల సతీష్ కుమార్ గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, లోక్ అదాలతుల్ని ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? లోక్ అదాలతులు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద లోక్ అదాలతులు నిర్వహించడం జరుగుతుందండి. లోక్ అదాలతుల యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసులో ఉన్న పెండెన్సీ తగ్గించడానికి, కోర్టులలో ఉన్న పెండెన్సీ తగ్గించడానికి, తర్వాత స్పీడీ జస్టిస్ త్వరితగతిన న్యాయం అందించడానికి ఈ లోక్ అదాలతులు ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలతులు ఈ 39A యాక్ట్ ఏం చెప్తుందండి? ఆర్టికల్ 39A 1976లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ 42 అమెండ్మెంట్ ప్రకారము ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని యొక్క ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే అందరికీ సమాన అవకాశాలకు గవర్నమెంట్ యొక్క బాధ్యత, అందరికీ సమాన అవకాశాలు కల్పించాల బాధ్యత గవర్నమెంట్ది, ఇంక్లూడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎవరు కూడా పేదరికం వలన కానీ డిజబిలిటీ వలన కానీ ఎలా న్యాయ సేవలకు దూరం కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఆర్టికల్ 39A ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బేసింగ్ అంది ఆర్టికల్ 39A ప్రకారము లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్ 1986లో 87లో వచ్చినా కూడా దీని యొక్క అమల్లోకి వచ్చింది మాత్రం 9/11/1994లో నుంచి అమల్లోకి వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారు, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందొచ్చు లోక్ అదాలతుల ద్వారా? లోక్ అదాలతుల ద్వారా ముఖ్య ఉద్దేశం లోక్ అదాలతులు ఏంటంటే అందరికీ స్పీడీ ట్రయల్, అంటే లేట్గా ట్రయల్ జరిగే పరిస్థితులను ఏమైనా రాజీ చేసుకునే కేసులుంటే స్పీడీ జస్టిస్ అందించడానికి, కేసులు త్వరితగతిన రాజీ చేసుకొని అందరి మధ్యన సమన్వయం కుదుర్చడానికి లోక్ అదాలత్ ప్రజా న్యాయపీఠం అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇంతకుముందు సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి జరిగేటివి. ఇప్పుడు సుప్రీంకోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం ప్రతి నెల 2వ శనివారం అంటూ జరుగుతూ వచ్చాయి. ప్రతి నెల 2వ శనివారం దేశవ్యాప్తంగా. తర్వాత కరోనా పీరియడ్లో కొంత జాప్యం జరగడం వల్ల అట్లా కొన్ని క్వారంటైన్ పరిస్థితుల్లో 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుగుతున్నాయి. ఇప్పుడు స్పెషల్ లోక్ అదాలత్లు అంటూ ఆల్మోస్ట్గా ప్రతి సెకండ్ సాటర్డే జరుగుతున్నాయి లోక్ అదాలత్లు. ఉచిత న్యాయ సాయం అనేది లోక్ అదాలత్లో ఏ కేసులు ఏ స్టేజ్లో ఉన్నా సరే కక్షిదారులు ఇద్దరు రాజీ పడే కేసులు, అవి క్రిమినల్ కేసులు అయితే రాజీ పడే కేసులుంటే ఇద్దరు కలిసి జాయింట్గా కోర్టు వారికి ఒక దరఖాస్తు పెట్టుకున్నట్టయితే ఆ రోజు ఆ కేసు ఆ రోజుతో క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ క్రిమినల్ జస్టిస్లో అడ్వాన్స్మెంట్ ఉండదు. సపోజ్ ఒక కేసు ఇప్పుడు డిసెంబర్ 11కు లోక్ అదాలత్ ఉంది, జనవరిలో ఒకవేళ కేసులు ఉంటే లేకపోతే డిసెంబర్ 11 తర్వాత కేసులుంటే ఆ రోజు అపియర్ అయ్యి ఇద్దరు అడ్వాన్స్మెంట్ చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకుంటే కూడా ముందుగా ఉన్న డేట్లను కూడా ఆ లోక్ అదాలత్ డేట్కి అడ్వాన్స్మెంట్ చేసి కూడా కేసులు ముందస్తుగా కూడా చేసుకోవచ్చు. క్రిమినల్ జస్టిస్ లో అడ్వాన్స్మెంట్ ప్రొవిజన్ లేదు మేజిస్ట్రేట్ కోర్టులో. కానీ లోక్ అదాలత్ లో ప్రజా న్యాయపీఠం ద్వారా ఏంటంటే ముందుగా ఉన్న కేసులను కూడా ఒకవేళ కక్షిదారుల మధ్యన రాజీ అయిపోతే ఇద్దరి మధ్యన సమన్వయం చేసి, ఇదేంటంటే బోత్ పార్టీస్ విన్ విన్ సైకాలజీ అన్నట్టు. ఇద్దరు ఎవరు ఓడినట్టు కాదు, ఎవరు గెలిచినట్టు కాదు. ఇద్దరి మధ్యన రాజీ మార్గంలో ఎవరి మధ్యన కక్షలు, తర్వాత మళ్ళీ అపీల్స్ ఇవి లేకుండా లోక్ అదాలత్లో అయిన కేసుల్లో అపీల్ అంటూ ఉండదు. అపీల్ ఉండదు. ఒకవేళ కాంప్రమైజ్ అయిపోయారంటే అక్కడికి కాంప్రమైజ్, ఫైనల్ జడ్జిమెంట్, ఇంకా అది తుది తీర్పు అన్నట్టు. అంతిమంగా ఎవరు అపీల్ పోవడానికి లేదు. నేను ఇట్లా అనుకున్నా అట్లా కాలేకపోయింది ఏందని చెప్పేసి అక్కడికి క్లోజ్ అన్నట్టు. ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా కక్షిదారులకు లాయర్ లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి అక్కడ బెంచ్ కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది. లోక్ అదాలత్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయితే ప్రతి కోర్టులో అక్కడ ఆ బెంచ్ వాళ్ళే అన్ని అడ్మానిష్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి విషయాలన్నీ విశదీకరించి చెప్పి రాజీ చేసి పంపించడం జరుగుతుంది. సివిల్ కేసులు అయితే ఏ కేసు అయినా రాజీ చేసుకోవచ్చు. క్రిమినల్ కేసు మాత్రం ఏవైతే రాజీ కావడానికి అనుకూలం ఉన్న సెక్షన్ ఉంటుందో. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు, హనుమారెడ్డి గారు ఖమ్మం నుంచి. హలో హనుమారెడ్డి గారు, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటంటే ఇది మాది భూమి 30 ఎకరాలు ఉందండి మాకు.
ఉంటే సరిగ్గా మా అమ్మ మా నాన్న మొక్కలు అయ్యారు, నేను చిన్నపిల్లగాన్ని. అయితే మా అక్క ఉన్నది పెద్ద ఉంటే మా మామని తీసుకొచ్చి మా అక్కడికి పెళ్లి చేశారు. చేస్తే వాళ్ళు అంతా అంతకుముందు ఎప్పుడు ఇద్దరు జరగాలని చేసి అట్లా చేసుకుంటూ వస్తాను. ఓకే. నేను నాకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకులే మీరు 10 ఎకరాలు చేసుకోమని ఇచ్చాను అతనికి. ఎవరికి ఇచ్చారండి? అదే మా అక్కకి. ఓకే. చేస్తున్నాం. ఆమెకి 3 కొడుకులు. అయితే మీద మేము చేసుకుంటాం చేసుకోమని ఇచ్చాం. ఇస్తే అది చేసుకుంటా ఇప్పుడు దీంట్లో నుంచి వాళ్ళకి ఇచ్చిన దాటి నుంచి మేము పోవాలి, అవతలకు పోవాలి. ఇప్పుడు ఇది మాకు ఇచ్చారు కాబట్టి మాది మండలం మళ్ళీ వేస్తారు, దారి రాకుండా చేస్తారు. మాకు అంత ముందు నుంచే దారి అసలు మొత్తం మాదే అది. ఓకే, అర్థమైంది. హనుమారెడ్డి గారు, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారా? లేదండి, చచ్చిపోయారు. ఓకే. ఇప్పుడు ఈ మీ అంటే వాళ్ళ పొలంలో నుంచి, అంటే మీరు ఇచ్చిన 10 ఎకరాల్లోంచి మీ అవతల 20 ఎకరాలకు వెళ్ళాలి, అంతేనా అండి? ఇప్పుడు దారి ఇవ్వట్లేదా వాళ్ళు? ఇవ్వటాలే. అసలు మేము దారి పోసుకున్నాం, రోడ్డు కూడా పోసినాం. 15 ఏళ్ళు అయింది రోడ్డు పోసి. రోడ్డు కూడా తీసేస్తారు చూస్తారు ట్రాక్టర్ పెట్టి. ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారండి? పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చారా? ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఇచ్చినాం కానీ అది మొత్తం భూమిదంతా తీయవాను మేము. ఎప్పుడు నుంచి ఎవరికి ఉంది, వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, వాళ్ళకి ఎప్పుడైంది మేము చేయలేదు కదా. ఇలా పట్టా చేయలేదు కదా, మా అమ్మ మా నాన్న చేయలేదు, నేను చేయలేదు. భూమి చేసుకోమని ఇస్తే మాదే పట్టా అయింది, మాదే. అర్థమైంది. ఆ 10 ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ చేశారా మీరు? నేను చేయలేదు. ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఆ 10 ఎకరాలు ఎవరి పేరు మీద ఉందండి? అది వాళ్ళు అదే నేను ఎంఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్ ఇచ్చి తీయాలని చూస్తాను. కాదండి, ఈ 10 ఎకరాలు మీరు ఏదైతే హనుమారెడ్డి గారు ఒకసారి వినండి. మీరు 10 ఎకరాలు మీ అక్క వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ 10 ఎకరాలు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద ఉందండి? అదే ఇప్పుడు చచ్చిపోయింది రావలమ్మని, సాడేటి రావలమ్మని మా అక్క. ఆవిడ పేరు మీద ఉంది అది? ఆమె పేరు కొడుకులు పంచుకున్నారండి. మళ్ళీ ఆమె చచ్చిపోయింది, ఆమె కూడా చచ్చిపోయింది, మా అక్క కూడా చచ్చిపోయింది. ఆవిడ పేరు మీద వెళ్ళాక, ఆవిడకి రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళ కొడుకులు పంచుకున్నారు, అంతేనా? అంతే. లాయర్ గారు, ఇప్పుడు మీరంతా కూడా ఉమ్మడి పొలం, ఇది వేరే వాళ్లకు మీకున్న గెట్టు పంచాయతీ కాదు, ఇది మీ కుటుంబ సమస్యకు సంబంధించినటువంటి మీ నాన్న మీ పూర్వీకులకు సంబంధించిన పొలం కాబట్టి మీకు అంతర్గతంగా అందరికీ దారులు మీ పొలాల్లోంచి తప్పకుండా ఉంటాయి. మీ పొలాలే కాకుండా ఒక రైతు ఇంకొక సేద్యం చేయడానికి ఇంకో పొలంలోకి వాళ్ళ పొలంలోకి వెళ్ళాలంటే ఎవరైనా రెవెన్యూ చట్ట ప్రకారం ఈజ్మెంట్స్ రైట్స్ అంటూ చట్టం ఉంది. అంటే దారి హక్కుల చట్టం ప్రతి ఒక్కరికి ఆ చట్ట ప్రకారం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఏంటంటే ఇక్కడి నాది, ఇక్కడ నుంచి ఎవరు దాటిపోవడానికి వీల్లేదని. ఊర్లలో ఎట్లయితే ప్రతి ఇంటికి మార్గం ఉంటుందో పొలాల్లో కూడా ఒక పొలం నుంచి ఇంకొక పొలంలోకి తప్పకుండా మార్గం సదుపాయం ఉంటుంది. అలా లేకుండా ఏ పొలానికి దారులు ఉండడానికి లేదు. ఎవరికి వాళ్ళే కోపంతోనో లేకపోతే గొడవలకు దిగి మీరు ఇటు నుంచి రావడానికి వీల్లేదు, లేకపోతే నాకు ఇంత పెద్ద మొత్తంలో ఇస్తేనే మీకు అవకాశం ఇస్తామనడానికి లేదండి. ముందలో ఉన్న వాళ్ళు వెనక ఉన్న వాళ్ళకి దారి ఇవ్వవలసిందే. అది చట్టం కల్పించింది, అది నైతిక విలువలతో కూడుకున్నది, అది న్యాయమైనా సరే ధర్మమైనా సరే అది ఖచ్చితంగా జరగవలసిందే. అందులో మీరు వేరే వాళ్ళ పొలం నుంచి పోవట్లేదు, ఇది మీ పూర్వీకుల నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి మీదందరిది కూడా ఇది మీదంతా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ల్యాండ్. దాంట్లో మీరు అన్నదమ్ములుగా తర్వాత మీ సిస్టర్కి మీరు కొంత భాగం ఇచ్చారు. అది మీరు భాగ పరిష్కారం చేసుకోకుండానే మీరు ఇక్కడికి మీది ఇక్కడి మాదని మీరు చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే మీ అక్కగారు చనిపోయిన తర్వాత మీరు అవతలికి వెళ్ళాలన్నప్పుడు మీకు తప్పకుండా అందులోంచి మార్గం ఉంటుంది. వాళ్ళు ఎదిరించినా సరే గొడవకు దిగినా సరే ఒకవేళ మీరు సామరస్యకం పరిష్కరించుకోవాలంటే గ్రామీణ స్థాయిలో పెద్దవాళ్ళ మధ్యన మాట్లాడుకోండి. లేదు అంటే ఈరోజు నడుస్తున్న కార్యక్రమం ఏంటి, లీగల్ సర్వీసెస్ అథారిటీ. ప్రతి జిల్లా కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, ప్రజా న్యాయపీఠం. అక్కడ వెళ్ళి ఆ కోర్టులో లీగల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం అక్కడ ఒక సివిల్ జడ్జి గారు, సీనియర్ సివిల్ జడ్జి గారు ఉంటారు. అక్కడ వారికి మీరు ఒక దరఖాస్తు పెట్టుకోండి. దానికి పెద్ద సెక్షన్లు పెట్టడము లేకపోతే లాయర్ను సంప్రదించుకొని ఇంకా లేకపోతే ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళని సంప్రదించాలనేంత అవసరం లేదు. మీకు తెలిసినటువంటి విషయాన్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి చెప్పినట్టయితే అక్కడ రిసెప్షన్లో మీకు కావాల్సినటువంటి దరఖాస్తు రాసి జడ్జి గారి ముందర పెడతారు.
మా దగ్గర సమస్య ఎట్లా ఉంది, మేము కేసుల్లోకి దిగి లేకపోతే కొత్త గొడవలు పోయి సివిల్ క్రిమినల్ కేసులు అయ్యే అవకాశం ఉంది, దీంట్లో మాకు హక్కు ఉంది, ఇది మా పొలంలోంచి మేము ఇంకో భాగంలోకి పోవాలనుకుంటున్నాం, ఈ రకంగా సదుపాయం కల్పించడానికి వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు, ఆబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పేసి పెడితే అవతలి వ్యక్తికి కోర్టు వారు నోటీస్ ఇస్తారు. ప్రీ లిటిగేషన్ కేసు అంటారు. ప్రీ లిటిగేషన్ కేసు అంటే మీడియేషన్ ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా పిలిచి ఇది చట్టం ఇట్లా ఉంది, మీరు రకంగా చేయడానికి లేదు, అందులో మీరంతా కూడా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, మీరంతా కూడా ఉమ్మడి పొలం నుంచి ఇంకొక భాగంలోకి వెళ్ళడానికి ఈ వెసులుబాటు చట్టంలో రూపకల్పన చేసినటువంటి విషయాలు వాళ్ళకు ఒకసారి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అట్లా నిరోధించడం వల్ల వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు, ఎందుకంటే మీకు హక్కున్న భాగంలోనికి పోవడానికి ఎవరైతే ఆక్షేపణ చేస్తున్నారో వాళ్ళకు అది ల్యాండ్కి సంబంధించిందైనా కానీ మీకు పొలానికి పోకుండా చేయడం వల్ల తద్వారా మీ పంటలు వ్యవసాయం దెబ్బతిని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీకు అక్కడ ఆ ప్రజా న్యాయపీఠం లీగల్ సర్వీసెస్ అథారిటీలో ప్రీ లిటిగేషన్ కేసు ద్వారా మీ సమక్షంలో వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది. తద్వారా మీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం రాసి ఎలాంటి తగాదా లేకుండా మీకు సులువుగా ఉండే మార్గం ఉందండి. మహబూబ్నగర్ నుంచి నరసింహరావు గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఒక ఓపెన్ ప్లాట్ ఉండేది మేడం, మా ఫాదర్ పేరు మీద ఉండే. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా అన్నదమ్ములు మా మదర్ అందరు వచ్చి గిఫ్ట్ చేసేది. 2011 లో ఈ గిఫ్ట్ చేసేది. 2017 లో అందులో ఇల్లు కట్టి నేను మున్సిపాలిటీలో కూడా పేరు ఉంది, ట్యాక్స్ కడుతున్నాను, కరెంట్ బిల్ కడుతున్నాను, వాటర్ బిల్ కడుతున్నాను, అందులోనే నివాసం ఉంటున్నాను. ఓకే. అప్పుడంతా మైనర్ అంటే ఇప్పుడు మేజర్ ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళేమన్నా ఇప్పుడు ఎప్పటి వరకు అయితే ఇంకేం కేసు గిట్ వేయలేరు, కాకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని డౌట్ ఉంది, అది క్లియర్ చేసుకున్నాం. ఓకే, సంతకాలు పెట్టినప్పుడు వాళ్ళు మైనర్లుగా ఉన్నారు అంతేనా అండి? 4 మైనర్ గా ఉన్నారు. ఈ చేసిన వాళ్ళు మాత్రం మేజరే, మా అన్నదమ్ములు మా మదర్ అంతా మేజరు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు అప్పుడు మైనర్ ఉండే ఇప్పుడు మేజర్ అయ్యారు. వాళ్ళ పిల్లలు ఏమన్నా కేసేస్తారా అని భయపడుతున్నారు అంతేనా? అదే 2011 లో అయింది, ఇప్పటి వరకు 14 years అవుతుంది. అది నా పేరు మీద గిఫ్ట్ అయింది. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా సంతకాలు చేశారు కదండి, మీ తోబుట్టువులు అందరూ చేశారు. మా అన్నదమ్ములు మా మదర్ అందరూ చేశారు సంతకాలు. మీ నాన్న ఇప్పుడు మీ నాన్న వారసులు మీరు అందరు సంతకాలు చేస్తే వాళ్ళ పిల్లలు అడగడానికి ఏం లేదండి, మీకు లీగల్గా ఏం ఇబ్బంది ఏం కాదు. నా ట్యాక్స్ కడుతున్నాను సార్, కరెంట్ బిల్ కడుతున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను. 14 years నుంచి మీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏం కాదు. ఏం సార్? 14 years నుంచి మీరే ఉంటున్నారు కాబట్టి ఏం కాదు. 14 years నేను ఇక్కడే ఉంటున్నాను, ప్లస్ వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల వేరే వాళ్ళ హిందువులు ఇక్కడే ఉంటారు, అందరు ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు మేజర్ అయింది సార్. ఇప్పుడు మీ నాన్న వారసులు మిగతా వారసులు అందరూ కలిసి సంతకాలు పెట్టినట్టున్నారు కదా? మిగతా వారసులు అంటే వాళ్ళు ఎవరైతే మేజర్ ఉన్నారో వాళ్ళు పెట్టారు, మైనర్ వాళ్ళు పెట్టలేరు. ఇప్పుడు మైనర్ వాళ్ళు మేజర్ అయ్యారు, వాళ్ళతోనే మన మైనర్లు ఎవరుండే మీ నాన్న వారసులలో మైనర్లు ఎవరు ఉన్నారా? మన్మరాలు వాళ్ళేం కాదులేండి. సార్ ఇప్పుడు మీ అన్నదమ్ములు సిస్టర్లు అయితే పెట్టారు కదా? అవును, అందరూ పెట్టి గిఫ్టెడ్ అయింది ఆల్రెడీ. గిఫ్టెడ్ అయింది, ఏం కాదండి, ఏం ప్రాబ్లం ఉండదా సార్? ఏం కాదు. దానికి ఫర్దర్ ఇంకేమన్నా దాన్ని బేస్ వాళ్ళు లీగల్ గానే వస్తే మీరు అడ్వకేట్ పెట్టుకొని కోర్టులో మీరు ఫైట్ చేయండి. వాళ్ళు ఏమైనా లీగల్ గా ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు అడ్వకేట్ పెట్టుకొని లీగల్ ఫైట్ చేయండి. ఇప్పుడు ఫర్దర్ కేసు గిట్ ఏమీ లేదు, మాట్లాడుకొని ఒప్పంద పత్రం ఏమన్నా రాసుకోవాలన్నా సార్? అది బాగుంటుందా? ముందుగానే ఒప్పంద పత్రం ఏమన్నా రాసుకోవాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నా ఇప్పటి వరకు కేసు వేయలేదు, ఒకవేళ వాళ్ళు రాస్తారో రాయరో తెలియదు. రాస్తామంటే రాయించుకుంటే బాగుంటుందా? అబ్జెక్షన్ ఏమన్నా వచ్చిందండి అసలు మీకు? అబ్జెక్షన్ వచ్చినప్పుడు కదా సంగతి, అబ్జెక్షన్ రాలేదంటున్నారు కదా? అబ్జెక్షన్ ఏం రాలేదు, రానప్పుడు అక్కర్లేదు. బేస్ గట్టిగా ఉండడానికి వాళ్ళతో ఒప్పంద పత్రం రాసుకొని వాళ్ళు రాయడానికి రెడీగా ఉన్నారా? చెప్పలేము సార్, ఇంకా ఒకవేళ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. లేని సమస్యకు మీరు శ్రీకారం చుడుతున్నారు, లేని సమస్యకు శ్రీకారం చుడుతున్నారు. మీరు 10 మందితో చర్చ చేసి మీ స్నేహితులతో బంధుమిత్రులతో చర్చ చేస్తే వాళ్ళు తప్పకుండా డిమాండ్ చేసి లేని సూట్ వేసి లిటిగేషన్లోకి లాగేస్తారు. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మీకు చట్టబద్ధంగా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయింది, మీరు చట్టబద్ధమైన అమలు పత్రాలతో ఉన్నారు, చట్టబద్ధంగా మీకు డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయినాయి. వాళ్ళు లిటిగేషన్కి పోయినట్టయితే మీకున్నటువంటి హక్కుల ద్వారా మీరు ఫైట్ చేసుకోవాలి. ఇంకంతే, మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తారేమో, చేయకండి, మీకేమైనా కావాల్సి ఇస్తాను అంటే మీరు లక్షిస్తామంటే వాళ్ళని 4 లక్షలు అడుగుతారు. మేము అందుకే మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, ఇది సమస్యనే కాదు, మీరు ఎక్కువ ఆలోచన చేస్తే సమస్య అవుతుంది.
అదే అదే చట్టం గురించి తెలియదుగా కొంతమంది అడిగి తెలుసుకుందామని. మీకు సర్వ హక్కులు ఉన్నాయండి, దాని గురించి మీరు. మరో కాల్ తీసుకుందాం అండి. అనంతపురం నుంచి ఓబులమ్మ గారు. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. మేడం ఏం లేదు, మాకు పుట్టినింటి ఆస్తి నుంచి కొంచెం పొలం ఉంది మేడం. నాకు 4 కూతుర్లేను. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు కొంచెం ప్లేస్ తీసేసుకున్నా, ఒక 40 సెంట్లు స్థలము. అది తీసుకుంటే అది అమ్ముకోవడానికి వీల్లేదు, మేము సంతకాలు పెట్టమని బెదిరిస్తున్నారు మేడం. ఆ స్థలం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మీకు? వాళ్ళ మా మా నాన్నదారి నుంచి వచ్చింది మేడం. నేను ఒక్కతే కూతురు. ఓకే, ఇప్పుడు మీ కూతుర్లు అబ్జెక్షన్ అంటే అడ్డు చెప్తున్నారు అది అమ్ముకోవద్దు అని చెప్పేసి, అంతేనా? 2 కూతుర్లు ఒక అట్లా సపోర్ట్ ఇవ్వలేరు మేడం అమ్ముకోవడానికి. ఓకే, అందుకు ఎవరు కూతుర్లు సంతకాలు అవసరం లేకున్నట్ల కోర్టు నుంచి ఏమన్నా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి. ఇప్పుడు మీ నాన్నగారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారా ఆ స్థలం? అయిపోయింది మేడం, అంతా అయిపోయింది. మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మీ నాన్నగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? వాళ్ళ నాన్న తరపు నుంచి వచ్చింది మేడం. మా నాన్న కూడా ఒక్కరే కొడుకే. ఓకే జడ్జి గారు, అది కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఏమన్నా తెచ్చుకోవచ్చు మేడం, ఎవరు సంతకాలు చేయకున్నట్లు అమ్ముకోవడానికి. ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేస్తున్నారమ్మా? కూతుర్లు సార్, నా కూతుర్లు. మీ కూతుర్లా? అవును సార్. మీ నాన్నదారు వచ్చింది కాబట్టి మీకు వాళ్ళ అబ్జెక్షన్ చేయడానికి ఏం లేదండి. అంటే మేము అమ్మనీము ఎట్లా అమ్ముతాం అంటే వారసత్వంగా వచ్చింది అంటున్నారు కదండి. వాళ్ళ నాన్నగారికి మళ్ళీ వాళ్ళ నాన్నగారి తరఫు నుంచి స్త్రీధనం ద్వారా వచ్చినట్టు. ఇది స్త్రీధనం అవుతుంది, నుంచి ఇచ్చిన ఆస్తి మహిళలకు ఇచ్చిన స్త్రీధనం. అబ్సల్యూట్ రైట్ అవుతుందండి. మీ నాన్న వచ్చింది మీకు అబ్సల్యూట్ హక్కులు ఉంటాయి. మీకు మీ కూతుర్లో అబ్జెక్షన్ చేయడానికి ఏం లేదు. అది ఎట్లా సార్? మళ్ళీ ఇంగ్లీష్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు సార్, అది ఏదో కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని అమ్ముకోవచ్చా అని అడుగుతున్నారు సార్. వాళ్ళని అబ్జెక్షన్ చేస్తే మీరు కోర్టుకు వెళ్ళండి, వాళ్ళే ఉన్నా అమ్ముకొని ఇవ్వట్లేదని చెప్తున్నారు. అదే ఎన్ని రోజులు పడుతుంది సార్ కోర్టుకి వెళ్తే? కోర్టుకు వెళ్తే మీరు కోర్టుకు వెళ్ళే అవసరం లేదమ్మా. మీ అంతలకు మీరు కోర్టుకు వెళ్తే అది కోర్టులో లిటిగేషన్, వాళ్ళు ఏమేమంటారు, ఇక్కడ మీరేమంటారు, కోర్టులో ఉండే కేసులో పెండెన్సీని బట్టి ఉంటుంది. మీరు అమ్ముకోవాలన్నప్పుడు బేరం వచ్చినప్పుడు అమ్మేసుకోండి, ఎందుకంటే మీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఉన్నాయి సార్. వాళ్ళు అంటే తీసుకోవాలనే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు సార్, ఆడపిల్లలు కదా మన కోర్టుకి వేస్తారా అట్లా అని భయపడతారు. లేదు, మీకే సర్వ హక్కులు ఉన్నాయండి. వాళ్ళు కాకపోతే ఇంకోరిని అన్ని తెలిసి లాయర్ని కనుక్కోమనండి, లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీలో జడ్జి గారు ఉంటారు, ఉచితంగా సలహా ఇస్తారు. అక్కడ వేరే జడ్జిలను ఎవరిని కలవాలన్నా కానీ జనరల్ పబ్లిక్కి యాక్సెస్ ఉండదు. కానీ లీగల్ అట్లాంటి యాక్సెస్ ఇచ్చి న్యాయపరమైన విషయాలు ఇవన్నీ విశదీకరించి చెప్పడానికే లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకారం పెట్టుకున్నటువంటి మనకు ఈ వ్యవస్థ ఉంది. అక్కడ మీరు జడ్జి గారిని అడిగినట్టయితే మీకు డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తారు. సీనియర్ సివిల్ జడ్జి గారు అన్ని విషయాలపైన సర్వ పరిజ్ఞానం ఉంటుంది, మీకు క్లియర్ చెప్తారు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకెళ్లి మాట్లాడియండి. క్లియర్ కదా? ఊర్లో ఎవరితోనో సగం సగం పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి జిల్లా కేంద్రంలో ఉంటుంది, అక్కడ వెళ్ళండి, అపాయింట్మెంట్ ఇస్తారు జడ్జి గారు. 10 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు కొనే వాళ్ళని తీసుకెళ్ళండి, సందేహం నివృత్తి అవుతుంది, డైరెక్ట్ అమ్మేసేయండి. ఎవరో ఆబ్జెక్షన్ చేస్తారని మీకున్న హక్కులను పక్కకు పెట్టి కేసు వేస్తే చాలా ఏళ్ళు పడుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. మంగళగిరి నుంచి నరేంద్ర గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి. 2019లో మా నాన్నగారు ఒక ల్యాండ్ పొలం తీసుకుంటున్నారు మేడం. అది 73 సెంట్లు తీసుకున్నాము. అది తీరా జగన్ గారు సర్వే వచ్చే బాటికి వేసి సర్వేలో 64 సెంట్లు అని వచ్చింది మేడం. ఓకే. మేము స్టాంపులు గీపులు మొత్తం పక్కగా ఉండే మేడం. ఇప్పుడు మేము వచ్చే నెలను అడిగితే అతను సంవత్సరం పాటు తిప్పించుకున్నాడు, నేను మాట్లాడి చేస్తారని. చేయట్లేదని చెప్పేసి నేను లాయర్ ద్వారా కోర్టులో లోకదాల్లో కేసు వేసాను మేడం. లోకదాల్లో కేసు వేస్తే జడ్జి గారు అన్నారు, పిలిచి వాళ్ళని మాట్లాడారు కదా, అతను పొలం తగ్గింది, మీరు పొలం తగ్గిన వారు డబ్బులు తీసుకున్నారు కదా, అతను ఫుల్ గా డబ్బులు తీసుకున్నారు కదా 73 సెంట్కి, మీ అన్నదంటే 2 సెంట్లు అన్నారు, ఆ 2 సెంట్కి వెళ్తాడు, మీరు డబ్బులు కట్టినంటే వాళ్ళు కోర్టుకు రాలేదు మేడం. కోర్టుకు రాకపోయే వాటికి 4 రోజులు టైం ఇచ్చారు జడ్జి గారు. కోర్టుకు రాకపోయే వాటి కోర్టులో లోకదాల్లో కేసు కొట్టేశారు. ఓకే. ఎంఆర్ఓ వాళ్ళు మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగిందండి అని చెప్పేసి నేను కంప్లైంట్ పెట్టాను మేడం. ఓకే. కంప్లైంట్ పెట్టినా కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అడుగుతుంటే ఈ ఎంఆర్ఓ వాళ్ళని ఏమంటే నాకు వాళ్ళు 2009లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదండి, అన్నతమ్ముల వాటాలో అక్కగా ఎడిపోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, నాకు ఇక్కడ మొత్తం ఉండి శాంపుల్స్ సహా ఉండి నాకు న్యాయం చేయండి ఎంఆర్ఓ వాళ్ళని అడుగుతున్నా కూడా అట్లా పట్టించుకోవట్లేదు మేడం.
వాళ్ళు దానికి పరిష్కారం ఏంటి మేడం? సుభాష్ చంద్రబోస్ గారు. చూడండి, ఆల్రెడీ మీరు లోక్ అదాలత్లో ఎట్లుంటుందంటే పిలిచినప్పుడు ఇరుపక్షాలు వచ్చి మాట్లాడుకున్నప్పుడు ఇచ్చే అవార్డు ఏదైతుందో అది పర్మనెంట్. సుప్రీంకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేకుండా పర్మనెంట్ డిగ్రీ వస్తుంది, ఫైనల్ డిగ్రీ. కానీ అక్కడ పార్టీ ఎవరైనా ఒక పక్షం వాళ్ళు రాలేకపోతే ఎక్స్ పార్టీ చేసే అవకాశం లేదు. సాధారణంగా సివిల్ కోర్టులో ఎట్లుందంటే మనం సూట్ వేసినప్పుడు ఒక పక్షం వాళ్ళు రాకపోతే వేసిన వాళ్ళ ఫేవర్లో ఎక్స్ పార్టీ ఏకపక్షంగా తీర్పు చెప్పే అవకాశం ఉంది. లోక్ అదాలత్లో అట్లా లేదు. ఇది ఇరుపక్షాలు వస్తే మాట్లాడి సెటిల్ చేసి ఒక మనం ఫైనల్ డిగ్రీ రాసుకోవడానికి అవకాశం ఉంది. రాని వాళ్లకు ఎక్స్ పార్టీ చేసే రైట్ ఈ లోక్ అదాలత్ కోర్టులో లేదన్నట్టు. అంటే ఈ ప్రజా న్యాయపీఠానికి సంబంధించి లీగల్ సర్వీసెస్ అథారిటీకి లేదు. అదే సివిల్ కోర్టులో మీరు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్టులో మీరు పిఎల్సి ప్రీ లిటిగేషన్ కేసు వేసినారు, అక్కడ వాళ్ళు రాకపోతే మీరు అప్రాపరియేట్ అథారిటీకి వెళ్ళండి అని చెప్పేసి వారు డైరెక్షన్ ఇస్తారు. అప్పుడు మీరు వెళ్ళవలసింది ఎక్కడ? సివిల్ జడ్జి కోర్టుకు మీరు అప్రోచ్ కావాలి లాయర్ గారిని పెట్టుకొని. ఒకవేళ ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉన్నా, లేకపోతే మహిళలున్నా, చిల్డ్రన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ, లేకపోతే ఎవరైనా బదిరులు ఎవరైనా ఉన్నప్పుడు, వికలాంగులు ఎవరైనా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకు ఫ్రీ లీగల్ ఎయిడ్ 2 లక్షల ఇన్కమ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచితంగా లాయర్ని పెట్టడానికి అర్హత ఉన్న వ్యవస్థ మన దగ్గర ఉంది. అలాంటి వ్యవస్థ లేనప్పుడు, లేకపోతే తెలిసిన లాయర్ ఎవరైనా ఉంటే మీరు లాయర్ని పెట్టుకొని సివిల్ కోర్టులో సూట్ వేసుకోవాలి. సూట్ వేసుకొని నాకు అమ్మిన ఎక్స్టెంట్ ఇంత అమ్మినప్పుడు కొలతలు చేస్తే ఇంత వచ్చింది కాబట్టి నాకు ఆ లెక్క ప్రకారం నాకు ల్యాండ్ ఇవ్వండి, లేదు వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదు, డాక్యుమెంట్లో రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయా, లేకపోతే పక్క వాళ్ళు కబ్జా చేసిరా, ఇదంతా కూడా సర్వే చేసి చేయించుకునే వ్యవస్థ ఉంది. లేదు ఒకవేళ అట్లా కాకపోతే మీ ఇద్దరి మధ్యన ఒప్పందం చేసుకొని 73 గజాలకు సెంట్లకు తీసుకున్నాం, ఇప్పుడు 64 ఉంది, సుమారుగా 9-10 తగ్గింది కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వాలని మీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం చేసుకోవాల్సిందే. కానీ మీకు అమ్మిన ఎక్స్టెంట్ ప్రకారం వాళ్ళు తప్పకుండా మీకు రిజిస్ట్రేషన్ చేయవలసిందే. మీరు కొన్నప్పుడు 73 సెంట్లకు సంబంధించినటువంటి మీరు బౌండరీస్ వేసుకొని చేసుకున్నారా? అది మా నాన్నగారు సార్, మా నాన్నగారు రీసెంట్ గా చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సర్వేకి పెట్టుకోండి. ఆ రోజు ఏమైందంటే సార్, బండ్లో సర్వే విలేజ్ సర్వే ఉంటారు కదా సార్, ఈఆర్ఓ గారు వాళ్ళు వచ్చి కొలిచారు అని చెప్పేసి పొలం అమ్మిన వాళ్ళు పక్కన ఇప్పించిన వాళ్ళు అందరూ చూస్తున్నారు సార్. ఓకే, నేను ఆయన కూడా రమ్మని చెప్పి అన్నాను, కొలతలు పెట్టినప్పుడు రమ్మన్నాను. రమ్మంటే నేను రాను. ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి మీరు సూట్ వేసుకోండి. సూట్ వేసుకొని నాకు అమ్మింది ఇంత, నేను ధర చెల్లించింది ఇంత, కాబట్టి నాకు నా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నాకు ప్రొవైడ్ చేసేటట్టుగా మీరు సూట్ ప్రొవైడ్ చేయండి. మీరు సూట్ వేయండి. సూట్ ప్రొడ్యూస్ చేసినట్టయితే కోర్టు నుంచి అతనికి పంపిస్తారు. అతను నేను రాను అంటే మీరు వేసిన ఏదైతే వాద్యం ఉందో అదే తీర్పిస్తారు, మీకు అనుకూలంగా తీర్పిస్తారు. ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోవచ్చు. సార్ ఈ సర్వేర్లు ఎంఆర్ఓలు పొలం వాళ్ళు ఎవడో చెప్పుకుంటూ చెప్పకపో మేము చేసేది ఏం లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నీకు న్యాయం జరగదు అని చెప్పేసి సర్వేర్లు. సరే వాళ్ళు అన్నారండి, వాళ్ళు అన్నారు చట్టం అంటూ ఒకటి ఉంది. ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా చట్ట ప్రకారం అందరైతే మనం ఉన్నది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఒకరు బెదిరిస్తేనో లేకపోతే ఎవరు డిస్కరేజ్ చేస్తే మనం వెనక్కి తగ్గే అవకాశం లేదు. మీకు హక్కులు ఉన్నాయి. మీరు పోరాడాలనుకున్నప్పుడు మీరు కోర్టులో వేసుకోండి. వాళ్ళు రాకపోతే మీ పక్షాన అమలు అవుతుంది. వాళ్ళు వచ్చింది అనుకోండి, తప్పకుండా వాళ్ళు కోర్టుకు సమాధానం చెప్పవలసి వస్తుంది. అక్కడ వచ్చి చెప్పలేరు కదా, ఏం చేసుకుంటారు చేసుకోరని చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి మీరు ప్రశ్నించాలంటే సరైన ప్లేస్ ఏంటి, స్థానం కోర్టు మాత్రమే. మీరు కోర్టును అప్రోచ్ కండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. పశ్చిమ గోదావరి నుంచి అప్పారావు గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. 18/7/23 కొలతకు వచ్చామండి. కొలతకు వస్తే మాకు ఒక 12 సెంట్లు దాకా వచ్చేసిందండి. అవతలోడిది 12 సెంట్లు వచ్చేసిందండి. నాకు ఏ సమాధానం చెప్పట్లేదు. అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెప్పి అవతలోడు 2-3 సార్లు కూర్చోబెడితే పెద్ద చేయలేదండి. ఎంఆర్ఓ కూర్చోండి, తర్వాత ఏం చేయలేదు సార్. ఇది ఇళ్ల స్థలమా పొలమా అండి? పొలం అండి, పొలం సార్. ఓకే, మీకు రావాల్సింది ఎంత? ఏంటండి? మీకు రావాల్సింది ఎంత అండి? నాకు రావాల్సింది 12 సెంట్లు రావాలండి. ఎంత వచ్చింది? 12 సెంట్లు అండి. కాదండి, మీకు రావాల్సింది 12 సెంట్లే, కానీ మీకు ఎంత ఇచ్చారు ఇప్పుడు? హలో అప్పారావు గారు, మీరు సరిగ్గా చెప్పట్లేదు, కరెక్ట్ గా చెప్పండి. మీకు రావాల్సింది రావాలండి. దానికి ఏం సమాధానం చెప్పట్లేదండి. ఎవరు సమాధానం చెప్పట్లేదు? అవతల వారు చెప్పట్లేదండి. ఓకే, అవతల వారు మీకు ఇవ్వాలి అంతేనా? 12 సెంట్లు. అవునండి, అవునండి.
ఎంత ఇస్తానంటున్నారు? అసలు మా సమాధానం చెప్పలేదండి. అసలు ఏమి ఇవ్వనంటున్నారా? ఏమి ఇవ్వాలంటున్నారండి. ఎంఆర్ఓ పెట్టామండి. ఎంఆర్ఓ పెడితే ఎంఆర్ఓ కూడా వచ్చారండి, వచ్చి ఏం మాట్లాడలేదండి, వెళ్ళిపోయారండి. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోతుందండి. ఓకే జడ్జ్ గారు, ఫస్ట్ ఇప్పుడు మీరు ఎంఆర్ఓ దగ్గర చెప్పండి తల్లి. ఎంఆర్ఓ దగ్గర ల్యాండ్ సర్వే చేయించుకోండి. ఫస్ట్ సర్వే వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ సర్వే చేయమని పిటిషన్ పెట్టుకోండి ఎంఆర్ఓ దగ్గర. ఇప్పుడు అప్పుడు సర్వే చేస్తే ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ కంటే ఇప్పుడు మీ ల్యాండ్ వాళ్ళ దాంట్లో ఉన్నట్టు కనుక తేలితే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీరు లీగల్ సర్వీస్ అథారిటీ ఫస్ట్ పిటిషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని వాళ్ళని పిలిపించి మరి వాళ్ళని అడుగుతారు, విచారణ చేస్తారు. ఒకవేళ అక్కడ కూడా వాళ్ళు మీకు సరైన రెస్పాన్స్ ఇవ్వకుంటే మీరు ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి మీరు సివిల్ కోర్టులో రికవర్ ఆఫ్ పొజిషన్ అని సూట్ వేసుకోవాలండి. సివిల్ దావా వేసుకోవాలి కోర్టులో. ఫస్ట్ మీరు సర్వే చేయించుకోండి. వాళ్ళ ల్యాండ్ మీ ల్యాండ్ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టి సర్వే చేయించుకోవాలి. సర్వే చేయించుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. మరో కాల్ తీసుకుందాం అండి. బెంగళూరు నుంచి ఆదినారాయణ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే న్యాయ సలహా కోసం ఫోన్ చేశాను. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మాకు 2 ఎకరాల యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉంది మేడం. ఓకే. అది మా నాన్న మా చిన్నాన్న 2 అన్నదమ్ములు మేడం. హలో, వినిపిస్తోంది, చెప్పండి. 2 ఎకరాలు ఉంది మేడం. అది మీ నాన్న మీ చిన్నాన్న 2 అన్నదమ్ములు. 2 అన్నదమ్ములు మేడం. మాకు తెలీదు. రీసెంట్ గా చూస్తే మా చిన్న రాయించుకున్నాడు మేడం 2 ఎకరాలు. ఎవరి చేత రాయించుకున్నారండి? ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎట్లా మేనేజ్ చేస్తారో తెలీదు. మీ నాన్నగారు ఉన్నారా? లేదు మేడం, మా నాన్నగారు 35 years అయింది మేడం చనిపోయి. ఓకే. ఆ 2 ఎకరాలు ఇంతకు ముందు ఎవరి పేరు మీద ఉండేదండి? అది మా గ్రాండ్ ఫాదర్ మేడం. ఓకే ఓకే. ఇప్పుడు అడిగితే మా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. వాళ్ళు మీకు సగం ఉందిలేండి రాసిస్తామంటారు కానీ 2 సంవత్సరాల నుంచి ట్రై చేసినా ఇదిగో అదిగో అని వాయిదాలు వేస్తున్నారు మేడం. ఎట్లా ప్రొసీడ్ కాదు మేడం? ఓకే, మొత్తం కలిపి 2 ఎకరాలండి, ఇంకా ఉందా? అంటే ఇంకా కొన్ని ఉన్నాయి మేడం, వేరే ఊర్లో ఉన్నాయి. ఒకటి మాత్రం ఆయన రాయించుకున్నాడు ఆ 2 ఎకరాలు. ఓకే. మీరేమైనా సంతకాలు చేశారా అండి? మేడం ఏం లేదు మేడం. అదే మన రీసెంట్ గా ఇదే రైతు భరోసా పడతాయి కదా, పోయి ట్రై చేద్దామని పోతే ఆల్రెడీ ఆయన మా చిన్న రాయించుకున్నాడు మేడం. అది ఓకే. జడ్జి గారు, మీ ఆస్తి పంపకాలు అయినాయి అండి? మీ నాన్న వాళ్ళ ఏం కాలేదు మేడం. ఆస్తి పంపకాలు కాకుండా మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు అండి. ఆస్తి పంపకాలు కాకుంటే పార్టీషన్ సూట్ వేసుకోవాలండి సివిల్ కోర్టులో. అప్పుడు మీ నాన్న షేర్ మీకు వస్తుంది. అంటే ఇప్పుడు ఎంఆర్ఓతో కాంటాక్ట్ చేసే పని లేదు సార్? అక్కర్లేదు. మీరు అది ఎవరి పేరు మీద ఉండే? అది ఎవరి పేరు మీద ఉండే? మా గ్రాండ్ ఫాదర్ సార్ రంగప్పని. మీ పార్టీషన్ అయితే కాలే కదా మీకు? పార్టీషన్ అయిందా? అప్పుడు మీరు పార్టీషన్ సూట్ వేసుకోవాలండి. పంపకాలు ఆస్తి పంపకాల దావా వేసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్ లోనే చేయించుకున్నారని చెప్తున్నారు కదండి. సో ఎంఆర్ఓ ఆఫీస్ లో మరి 2 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకళ్ళ పేరు మీద ఎంఆర్ఓ ఆఫీస్ లో చేయడానికి రైట్ ఉంటుందా అండి? అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి. వాళ్ళ తాతగారి నుంచి తండ్రి గారికి వచ్చింది. వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళ వారసులు అందరినీ ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇల్లీగల్ గా చేయించుకున్నారు కాబట్టి పార్టీషన్ సూట్ వేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యూటేషన్ ఉన్నా కూడా ప్రాపర్టీ వాళ్ళ తాతది కాబట్టి వీళ్ళ హక్కు వస్తుంది కదండి. అయితే ఇప్పుడు ఆ 2 ఎకరాల రిజిస్ట్రేషన్ అయినా సరే వాళ్ళ హక్కులు కోల్పోతారు. వస్తుంది, వాళ్ళ షేర్ వస్తుంది. ఇద్దరికి షేర్ వస్తుంది, 1 acre వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం లోక్ అదాలత్లు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.